హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో సాటర్డే ఏం జరిగింది, ఎవరెవరికి నాగ్ సార్ గట్టి రోస్టింగ్ అయితే చేశారు, ఎవరికి అప్రిషియేషన్ ఇచ్చారు, అలాగే సాటర్డే ఎపిసోడ్ ఎవరు ఎలిమినేట్ అయ్యారని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు ఎప్పుడు చేసిన పని లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి వీడియోని చూడండి. ఇంకా విషయానికి వస్తే కొందరికి అప్రిషియేషన్స్ వచ్చాయి, కొందరికి గట్టిగా వార్నింగ్స్ వచ్చాయి, కొందరికి 2 వచ్చాయి. ఆ వీడియోస్ కూడా ప్లే చేశారు. అవి ఏ వీడియోస్ ప్లే చేశారంటే ముఖ్యంగా తనూజాకి అయితే మామూలు వార్నింగ్ అయితే ఇవ్వలేదు. డెమోన్ పవన్ విషయంలో డెమోన్ పవన్ పుష్ చేశాడు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు, ఇంకా ఊరుకుంటే నన్ను కొట్టేవాడు అనే పదాల గురించి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అలానే తనూజా ఫ్యాన్స్ ఎవరో ఫీల్ అవ్వద్దు, అప్రిషియేషన్ కూడా బేభత్సంగా వచ్చింది. 2 వచ్చాయి తనూజాకి. గట్టి వార్నింగ్ తో పాటు అప్రిషియేషన్ వచ్చింది, కెప్టెన్ అయినందుకు, పవన్ కళ్యాణ్ తో ఆడి గెలిచినందుకు. అలాగే ఆ బ్యాలెన్స్ టాస్క్ ఉంది కదా, రాణి గెలిచిన టాస్క్, దానికి కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది. తనూజాకి గుడ్ ఎపిసోడ్ లోడింగ్. బాధపడద్దు, ఎందుకంటే తనూజాకి ఎంత రోస్ట్ చేస్తే బయట అంత సపోర్ట్ పెరుగుద్ది కాబట్టి మంచి ఎపిసోడ్ లోడింగ్ ఫర్ తనూజా. అలాగే డెమోన్ పవన్ కి మంచి బూస్ట్ అయితే వచ్చింది, మంచి మోటివేషన్ కూడా ఇచ్చారు నాగ్ సార్. అలాగే ఆ గేమ్స్ లో టాస్క్ లో బాగా ఆడాడని అప్రిషియేషన్స్ తో పాటు ఇలాంటి ఇష్యూస్ మధ్య పడుతున్నాడు కదా, అప్పుడు రీతు చౌదరితో ఇప్పుడు తనూజాతో ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ విషయాన్ని చాలా క్లారిఫై చేసి తన బ్రెయిన్ లో ఎటువంటి ఆలోచనలు లేకుండా మంచి మోటివేషన్ ఇచ్చి ఒక పర్ఫెక్ట్ కంటెస్టెంట్ లాగా పక్కన పెట్టారనమాట డెమోన్ పవన్ ని. టూ గుడ్ అనిపించింది. అలాగే అప్రిషియేషన్స్ ఇంకెవరెవరికి వచ్చాయంటే ఎమానుయల్కి మంచి అప్రిషియేషన్ వచ్చింది, ఎందుకంటే కామెడీ ఆ టాస్క్ లో కామెడీ మంచిగా పండించినందుకు ఎమానుయల్కి అయితే అప్రిషియేషన్ వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అప్రిషియేషన్ వచ్చింది, ఎందుకంటే ఆ టాస్క్ ఓడిపోయినా చాలా బాగా ఆడాడని ఆ ఫ్యామిలీ స్టోరీ ఏదైతే ఉంది కదా, దీనికైతే పవన్ కళ్యాణ్కి అప్రిషియేషన్ వచ్చింది. అలాగే రీతు చౌదరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, ఎందుకంటే తన ఈ వారం ఏ టాస్క్ లో ఆడలేదు, చాలా సేఫ్ గా కూర్చుండిపోయిందని ఆ కత్తి విరిచి మరి మామూలు వార్నింగ్ అయితే ఇవ్వలేదన్నమాట రీతు చౌదరికి. ఇంకా సుమన్ వర్సెస్ కళ్యాణ్ ఆ బాక్సుల టాస్క్ అయితే జరిగింది కదా, ఆ టాస్క్ క్లారిఫై చేశారు వీడియోస్ ప్లే చేసి. మరి ఆ టాస్క్ లో సుమన్ పెట్టాడా, సంజన గారు పెట్టారా, సంచాలకుగా తీసుకున్న డిసిషన్ కరెక్టా కాదని పవన్ కళ్యాణ్కి అయితే అప్రిషియేషన్ వచ్చిందనమాట. మంచి డిసిషన్ తీసుకున్నాడని అప్రిషియేషన్ ఇచ్చారు. అలాగే క్లారిఫై అయితే చేశారు హౌస్ మేట్స్ మొత్తానికి. అలాగే నిఖిల్ కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది టాస్క్ లో గెలిచినందుకు. ఇంకేముందంటే ఎలిమినేషన్ విషయానికి వస్తే నేను కొంచెం ఎలిమినేషన్ అప్డేట్ లో కొంచెం అడిగితే చెప్పాను. సాటర్డే ఎపిసోడ్ లో గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు అన్నాను, కానీ నిఖిల్ అయితే సాటర్డే ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిపోయాడు డైరెక్ట్ గా. సో ఈ సాటర్డే ఎపిసోడ్ లో జరిగిందంతా ఏంటంటే మనం 10 minutes ఫ్రైడే ఫుటేజ్ చూస్తాం. ఆ తర్వాత ఈ వార్నింగ్స్ వీడియోస్ ప్లే చేసి క్లారిఫై చేస్తారు కదా, అవి చూస్తాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎలిమినేషన్ ఏవీ ప్లే చేశారు. ఏవీ ప్లే చేసిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత చిన్నపాటి డిస్కషన్ అయితే జరుగుతుంది కదా. ఇవన్నీ సాటర్డే ఎపిసోడ్ జరగడం వల్ల సాటర్డే ఎపిసోడ్ లో పెద్ద పెద్ద అప్డేట్స్ ఏమీ లేవు, నార్మల్ గా జరిగింది. నో సేవింగ్ అనమాట. సండే అప్డేట్స్ అన్ని నాకు క్లియర్ గా వచ్చిన తర్వాత మీకు 3 వీడియో చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వేగంగా వీడియోస్ వస్తాయి కాబట్టి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.